నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్నట్లుంది తెలంగాణలో కొంతమంది అధికారుల వ్యవహార శైలి. ఒక్క రోజులో 7 అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. 3 డిపార్ట్మెంట్స్ సంబంధించి, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, అలాగే ఇరిగేషన్. ఈ 3 కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి డిపార్ట్మెంట్స్. అంటే తెలంగాణలో లంచాలకు అలాగే అవినీతికి ప్రధానంగా ఏ రకమైనటువంటి ఆ పాత్ర పోషిస్తున్నారు, వరుసగా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ లంచ అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు అనేది మాత్రం రావట్ల. గత 10 ఏళ్లలో ఎన్నడూ ఈ విధంగా ఏసీబీ రైడ్స్ జరగల. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఏసీబీపై ఫోకస్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ఆదేశాలతో ఏసీబీ డీజీగా ఉన్నటువంటి సివి ఆనంద్, ఆయన నేతృత్వంలో ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఏ రకంగా తిరుగుతున్నాయి, ముఖ్యంగా ప్రజలకు సుపరిపాలన అందించాలి, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం మనమంతా పాటుపడాలి అనే ఆలోచనతోనే అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క అవినీతిమయమైనటువంటి పాలనకు చెక్ పెట్టాలి. ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తుంది అనేది మనం చూస్తున్నాం. అయితే అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేదు. ఏ పని జరగాలన్నా ఖచ్చితంగా చేతిలో డబ్బులు పెట్టాల్సిందే. అది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయినా, ఒక కేసుకు సంబంధించి విచారణ అయినా, ఏదైనా సరే. ఇప్పుడు తాజాగా ఈ 3 డిపార్ట్మెంట్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 7 అధికారులు అరెస్ట్ కావడం అనేది ఒక సంచలనమైనటువంటి విషయంగా మారింది. రోజు ఏదో ఒక చోట ఏసీబీ రైడ్ జరుగుతూనే ఉంది. అయినా కనీసం ఒక రకమైనటువంటి భయం అనేది కానీ, టెన్షన్ అనేది కానీ, అప్రమత్తత అనేది కానీ లేదు. ఎవడ ఇటుపోతే మాకేంటి, మాకు కావాల్సింది డబ్బే, ఈ రకమైనటువంటి వ్యవహార శైలితో వెళ్తున్నారు. ఏసీబీ అరెస్ట్ చేసినటువంటి ఈ 3 డిపార్ట్మెంట్ సంబంధించి కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఒక సిఐ, ఎస్ఐ, ఒక సివిల్ కేసు ఒక భూమికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి 2 పార్టీల మధ్య వివాదం నెలకొంది. వారు కోర్టుకు వెళ్ళారు, పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఆ కేసు కోర్టు నుంచి క్లియర్ అయింది. కానీ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆ పెండింగ్ కేసుని క్లియర్ చేయాలి, అంటే తీసివేయాలి. దానికోసం ఒక పార్టీకి సంబంధించి, అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వారి దగ్గర నుంచి 3 లక్షలు డిమాండ్ చేశారు. సార్, నేను అంత ఇచ్చుకోలేను, కొంత మాత్రమే నా దగ్గర ఉంది, నేను కోర్టుకి వాటికి చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అయినా సరే వినలా. కుషాయిగూడ పిఎస్ సిఐ వీరాస్వామి, ఎస్ఐ షఫీ, ఇద్దరు కూడా ఒక ప్రైవేటు వ్యక్తి ద్వారా 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీబీ అధికారులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో సోదాలు జరిపారు. చూడండి, ఒక పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం ఇంకా ప్రత్యేకంగా దాని గురించి చెప్పక్కర్లా. ఎంత బ్రతిమలాడినా 3 లక్షలు ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ రకమైనటువంటి అంశంతో ఆ యొక్క ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను ఏసీబీని ఆశ్రయించారు. రెడ్ హ్యాండెడ్గా ఇద్దరిని పట్టుకున్నారు. ఇది కుషాయిగూడ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి. అలాగే రంగారెడ్డి జిల్లా గండిపేటలో ఒక వ్యక్తికి ఎన్ఓసి ఇవ్వడానికి ఇరిగేషన్ అధికారులు, ముఖ్యంగా బన్సీలాల్, ఏఈలు కార్తిక్, నిఖిలేష్, అలాగే మరొక ఉద్యోగి, ప్రైవేట్ ఉద్యోగి గణేష్, ప్రధానంగా ఈ 3 అధికారులు ₹1,00,000 డిమాండ్ చేశారు. కేవలం ఒక ఎన్ఓసి సర్టిఫికెట్ కండి. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి తెలంగాణలో దాపురించింది అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. సో ఇలాంటి సందర్భంలో వారిని కూడా పట్టుకున్నారు. అలాగే వనపర్తి జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ, ముఖ్యంగా ఎస్సీ నాగేంద్ర కుమార్, అలాగే డివిజనల్ ఇంజనీర్ నరేంద్ర కుమార్, ఈ ఇద్దరు కూడా ఒక కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ ఈ యొక్క విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పనులు చేశాడు. దానికి బిల్స్ పాస్ అవ్వాలంటే ఈ ఇద్దరు సంతకాలు ఉండాలి. దానికోసం ₹1,00,000 డిమాండ్. ఆయనకి రావాల్సిందే ₹2 లక్షలు. దానికి సంబంధించి గతంలో పనిచేసాం, అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు, కాబట్టి మొత్తం కలిపి ₹1,00,000. అంటే ఆ ఇద్దరు అధికారులు చెరొక 50,000. చూడండి, అంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది.
ఎలాంటి వ్యవహార శైలితో తెలంగాణలో అధికారులు ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక పక్కనేమో ఒక మంచి పరిపాలన అందించాలి, ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, ఎక్కడా కూడా ఏ అధికారి కూడా లంచాలకు పాల్పడకూడదు, అవినీతి చేయకూడదు, అక్రమాలకు తావివ్వకూడదు అని వరుసగా చెప్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా. అయినా సరే ఈ యొక్క అవినీతి అధికారుల్లో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, ఎవడు చూసొచ్చాళ్లే, మనం పనిచేయాలంటే మనకు డబ్బు కావాలి అంతే, ఇదే కాన్సెప్ట్తో ఉన్నారు. లాస్ట్కి టైం బాగోక అడ్డంగా బుక్ అవడం, ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో తెలంగాణలో ఇదే పరిస్థితి. తాజాగా మనం చూసాం, ఒక 3 నెలల కాలంలో దాదాపు 10 మంది మహిళా ఉద్యోగినులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి నుంచి జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఈ బిట్వీన్ ఎవరైతే క్యాడర్ ఉన్నారో వారంతా మాకేం తక్కువ, పురుషులతో పాటు మేము కూడా పోటీలోనే ఉంటాం అన్నట్లు ఈ మహిళా అధికారి. మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ హై ఫోకస్ పెట్టింది ఈ అవినీతి అధికారుల భారతం పట్టేందుకు. మొత్తానికైతే ఈ యొక్క 3 డిపార్ట్మెంట్స్లో ఒకే రోజు రైడ్స్ జరగటం, అధికారులకు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టడం ఒక రకమైనటువంటి చర్చగా మారింది తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో.